హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్మైల్స్. సో ఈ వీడియోలో అయితే ఒక సింపుల్ లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేయబోతున్నాను అనమాట. సో బాడీ పార్ట్ కోసం నేనైతే ఈ విధంగా ఆర్గాంజా క్లాత్లో ఫ్లోరల్ అయితే తీసుకొచ్చాను. దీని మీద థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. క్లాత్ అయితే చాలా అంటే చాలా మందంగా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి 1 మీటర్ తీసుకొచ్చాను. 1 మీటర్ మనకి 600 రూపీస్ పడింది. చాలా కాస్ట్ అనమాట ఇది, ఎందుకంటే మనకి థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడింది. అండ్ డౌన్ పార్ట్ కోసం నేనైతే ఈ క్లాత్ని తీసుకొచ్చుకున్నాను. ఇదైతే టిష్యూ క్లాత్ అండి. దీని మీద మనకి థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ కూడా లైట్గా ఇచ్చున్నాడు, అంటే బుట్టాస్ టైప్లో డిజైన్ ఇచ్చినాడు అనమాట. ఓవరాల్ ఫ్యాబ్రిక్ అంతా ఇది వచ్చేసి మీటర్ 350 రూపీస్ పడింది. నేనైతే 4 మీటర్స్ తీసుకొచ్చుకున్నాను అనమాట. అండ్ దీనికోసం లైనింగ్ వచ్చేసి కాటన్ 1 మీటర్ తీసుకొచ్చుకున్నాను బాడీ పార్ట్ కోసం యూజ్ చేయడానికి. అండ్ డౌన్ పార్ట్ కోసం యూజ్ చేయడానికి 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే మనం కటింగ్ చూద్దాము. ఇదైతే మీడియం సైజ్ డ్రెస్ అనే చెప్పొచ్చు. సో నేనైతే ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. యాజ్ యూజువల్గా అన్ని డ్రెస్సెస్కి చేసినట్టే ఈ డ్రెస్ కూడా 6 ఇంచెస్కి అయితే ఫుల్ షోల్డర్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, అక్కడి నుంచి ఈ విధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి అగైన్ 6 ఇంచెస్ అనమాట. 6 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. అండ్ దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఏ విధంగా క్లోజ్ చేస్తున్నానో ఒకసారి గమనించండి. టేప్ అనేది కొంచెం పైన వైపుగా క్రాస్గా పెట్టి ఈ విధంగా క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ గీతలో కరెక్ట్గా సగానికి ఈ విధంగా ఒక మార్క్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఈ డ్రెస్కి అప్పర్ బస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ అనమాట. సో 34 ఇంచెస్ని మనం ముందు 4 భాగాలుగా విభజించుకుందాము. అలా డివైడ్ చేసుకుంటే 8.5 వస్తుంది. నేను దగ్గరగా 9 ఇంచెస్ వేసుకుంటున్నాను అనమాట. ఈ 9 ఇంచెస్కి నేను ఎక్స్ట్రాగా 1 ఇంచ్ కానీ లేకపోతే 1.5 ఇంచెస్ కానీ ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం కుట్టబోయేది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఖర్చుకి అటు సైడ్ ఇటు సైడ్ కొంత ఖర్చుకు పోతుంది కాబట్టి నేను 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అగైన్ దానికి మార్జిన్ ఒక 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అర్థమైంది కదా? ఎలాగైనా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకి చివర్లో ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే నేను మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మార్జిన్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా 9కి ఒక 1.5 ఇంచెస్ కలిపితే ఎంత 10.5 ఇంచెస్ కాబట్టి 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను అనమాట మార్జిన్కి. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు కార్నర్లో ఈ విధంగా 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ సర్కిల్ అయితే గీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇవి డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్కి వస్తుంది అనమాట. సో 15 ఇంచెస్కి మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది గీసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్ చెప్పింది ఆ అమ్మాయి. సో కరెక్ట్గా 6.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను అనమాట. నెక్ మాత్రం నేను కరెక్ట్గానే మార్క్ చేస్తాను, ఎందుకంటే పైన షోల్డర్కి కొంచెం పైకి వెళ్తుంది. అలా అని మనం నెక్ పైకి వస్తుందేమో అనుకోవడానికి లేదు, ఎందుకంటే మనం నెక్ క్యాన్వాస్ పేపర్ వేసి కుట్టినప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ అనేది మళ్ళీ కిందకు దిగుతుంది అనమాట. సో అక్కడికి సమానం అయిపోతుంది. సో ఎంత అయితే ఫ్రంట్ నెక్ డీప్ ఉందో, ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ ఎంతైతే డీప్ ఉందో కరెక్ట్గా అంతే పెట్టేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. సో నెక్ అయితే స్వీట్ హార్ట్ నెక్ పెట్టాను అనమాట. కొంచెం స్టార్ మోడల్లో ఆ విధంగా కర్వించుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను నెక్ అనేది, ఫ్రంట్ నెక్. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ దగ్గర 4 ఇంచెస్కి ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ దానికి ఒక 1.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి కిందకి 9.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఏ లెంత్లో ఉందో అండ్ ఈ బస్ట్ పాయింట్ కూడా అదే లెంత్లో ఉందో లేదో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇది 4 ఇంచెస్ కదా, సో ఇది కూడా 4 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా
చెక్ చేసుకుంటున్నాను, కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు ఆ లైన్కి ఆ మార్క్కి ఈ మార్క్కి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని దాని పక్కనే ఉన్న మార్కింగ్ని ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ స్ట్రైట్గా లైన్ గీసేసుకొని దాన్ని బస్ట్ పాయింట్లోకి కలిపేసుకోవాలన్నమాట, కర్వ్ ఇచ్చుకుంటూ. చూడండి ఒకసారి నేను ఏం చేస్తున్నాను, ఈ విధంగా కలిపేసుకొని అండ్ ఆ పాయింట్ని తీసుకొచ్చి ఆమ్ హోల్కి కూడా కర్వ్ ఇచ్చుకుంటూ కలిపేసేసుకోవాలి. సో అలాగా మనకి ప్రిన్సెస్ కట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకసారి మీరు గమనించండి, ఈ విధంగా కర్వ్ ఇస్తున్నాను అనమాట. దీనికి ఈ విధంగా కర్వ్ ఇచ్చి అండ్ ఆ పాయింట్ని తీసుకొని వెళ్ళి ఆమ్ హోల్లోకి ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ మార్క్ చేసుకుందాము. వేస్ట్ వచ్చేసి 32 ఇంచెస్. 32 ఇంచెస్ని మనం 4 భాగాలుగా విభజిస్తే 8 వస్తుంది. ఆ 8కి ఒక 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 11 వస్తుంది. సో 11 అనేది మనకి ఎగ్జాక్ట్ వేస్ట్ మెజర్మెంట్ అనమాట. దానికి మార్జిన్గా ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా అయిపోయిన తర్వాత మార్జిన్ని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వేస్ట్ మనం కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా క్రాస్ పెట్టుకొని లైన్ గీసేసుకొని ఈ విధంగా క్రాస్ తీసేసుకుంటాను. ప్రతి డ్రెస్కి నేను ఇదే విధంగా చేస్తాను, మీరు గమనించండి. సో వేస్ట్ అండ్ మార్జిన్ అండ్ ఆర్మ్ హోల్ మట్టుకే కట్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం వేర్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ వేరుగా బ్యాక్ పార్ట్ వేరుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నెక్స్ అనేవి మనకి డిఫరెంట్ ఉంటుంది అండ్ ప్రిన్సెస్ కట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముందు వేర్ చేసేసుకుంటున్నాను. ఇలా వేర్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్కి కొంచెం డీప్ తీస్తున్నాను అనమాట. ఈ విధంగా డీప్ తీసేసి ఇంకా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడే మనకి బస్ట్ పాయింట్ ఉంది కదా, చూడండి ఆ పాయింట్ దగ్గర ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. అంటే గుర్తుండడానికి, సమానంగా కుట్టేటప్పుడు సమానంగా ఉండడానికి. సో నెక్ కూడా ఈ విధంగా కట్ చేసేసి బ్యాక్ పార్ట్ కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ ఫ్రంట్కి ఏ విధంగా అయితే నెక్ ఇచ్చానో బ్యాక్ కూడా అదే నెక్, సేమ్ నెక్కే, కాకపోతే కొంచెం డీప్ వస్తుంది అనమాట. సో అలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్కి ఎలాగో టక్స్ వస్తాయి కాబట్టి 4 ఇంచెస్ విడ్త్లో మనం టక్స్ కోసం కూడా మార్క్ చేసి పెట్టేసుకోవాలి. కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా లైనింగ్ అనేది కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ క్లాత్ ఉంది కదా, దాని మీద ఈ విధంగా సెట్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ని బేస్ చేసేసుకొని మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసి పెట్టేసేసుకుంటే మనకి ఇంతటితో కటింగ్ అనేది అయిపోతుంది. సో హ్యాండ్స్ అయితే చూపించట్లేదు, హ్యాండ్స్ నార్మల్ షార్ట్ హ్యాండ్సే కాబట్టి అందరికి తెలిసిందే కాబట్టి నేను చూపించట్లేదు అనమాట. ఇలా కటింగ్ అయితే అయిపోయిన తర్వాత క్యాన్వాస్ పేపర్ని కూడా కట్ చేసుకొని అండ్ గ్లూ వేసి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని స్టిక్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. దాని తర్వాత స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోతాను. డౌన్ పార్ట్ కటింగ్ కూడా చూపించేస్తాను ఇదే వీడియోలో. నేనైతే డౌన్ పార్ట్ కోసం చెప్పాను కదా, 4 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఈ 4 ఇంచెస్ క్లాత్ని నేను శారీ ఫోల్డింగ్ లాగా ఒకసారి ఫోల్డ్ చేసి దాని తర్వాత క్రాస్ ఫోల్డింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు చూడండి నేను వేస్ట్ ఏ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. మనకి వేస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ కదా, 32 ఇంచెస్కి ఖర్చులకి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రాగా యాడ్ చేసాం కదా బాడీ పార్ట్కి. సేమ్ అదే విధంగా 32 ఇంచెస్ని 4 భాగాలుగా విభజించుకోవాలి. అలా విభజిస్తే 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే 10 ఇంచెస్ అనమాట. నేను కరెక్ట్గా 10 ఇంచెస్కి మార్క్ చేసుకోను, కానీ ఇంకా తగ్గించి మార్క్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి వేస్ట్ దగ్గర క్రాస్ వస్తుంది కాబట్టి మనకి అటు ఇటుగా కొంచెం హెచ్చు తగ్గులు అనేవి వస్తుంది. నేనేం చేస్తాను అంటే సేఫ్ సైడ్గా ఒక ఇంచు తగ్గించి మాత్రమే కట్ చేసుకుంటాను అనమాట. అంటే 9 ఇంచెస్ పెట్టి కట్ చేస్తున్నాను. ఒకవేళ కుట్టేటప్పుడు బాడీ పార్ట్తో కంపేర్ చేసుకుంటే డౌన్ పార్ట్ వేస్ట్ అనేది మనకి సరిపోలేదు అనుకుంటే కొంచెం కిందకి కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట. అంతేకాని మనం ఒకటేసారి ఎగ్జాక్ట్ వేస్ట్కి కట్ చేసామంటే డౌన్ పార్ట్ వేస్ట్ పెద్దదైపోతుంది. అప్పుడు మనకి ఎయిదర్ ప్లీట్స్ అన్నా పెట్టాలి, లేకపోతే అంచులైనా కట్ చేసుకోవాలి. అంత లేకుండా ముందు చిన్నగా కట్ చేసుకొని దాని తర్వాత కుట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. దాని తర్వాత డౌన్ పార్ట్ లెంత్ వచ్చేసి 34 ఇంచెస్.
ఎగ్జాక్ట్గా 34 ఇంచెస్కి అయితే కట్ చేసుకోను అనమాట. ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే ఒక 4-5 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకొని కట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి కంపల్సరీగా హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి, ఎడ్జెస్ అంచులు అనేవి. సో నేను సేఫ్ సైడ్గా ఒక 4-5 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలా కట్ చేసుకున్న తర్వాత జాయింట్ అయితే కంపల్సరీగా పడుతుంది. సో జాయింట్ కోసం కూడా నేను అడ్జస్ట్ చేసేసుకొని ఈ జాయింట్ అనేది అటాచ్ చేసి పెట్టేసుకున్న తర్వాత డ్రెస్ అంతా కుట్టేసుకున్న తర్వాత డౌన్ పార్ట్ హెచ్చు తగ్గులు అనేవి నేను అడ్జస్ట్ చేస్తాను అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. ఈ డ్రెస్ కటింగ్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ మాత్రం చూపించలేకపోతున్నాను, ఎందుకంటే హడావిడిగా కుట్టాల్సి వచ్చింది. అందుకని నేను స్టిచ్చింగ్ వీడియో షూట్ చేయలేదన్నమాట. అండ్ ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఫినిషింగ్ ఫిట్టింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతటి వరకు బాయ్ బాయ్.